దుర్ఘటనను గుర్తులో పెట్టుకొని చాలామంది మేల్కోటలో దీపావళి పండుగను చేసుకోరు. కొందరికి కారణం తెలుసు, కొందరికి తెలియదు. తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి పెద్దలకు జరిగిన ఈ అన్యాయాన్ని, ఘోరాన్ని గుర్తుంచుకొని వాళ్ళు దీపావళి పండుగని అక్కడ ప్రాంతం వాళ్ళు, ముఖ్యంగా అయ్యంగార్లు జరుపుకోరు. నరక చతుర్దశి రోజున మేల్కోటలోని అయ్యంగార్ బ్రాహ్మణులు అసలు వాళ్ళు భోంచేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఆయన దేవాలయం తలుపులేసి ఏనుగులు వదిలేశారు. శ్రీరంగపట్నంలో వాళ్ళని పిలిచి వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఏనుగులు వదిలేశారు. దీనికి సంబంధించింది లక్ష్మీ అమ్మని, ఆమె రాజమాత రాసుకున్న లెటర్లో ఆవిడ 700 మంది అని రాశారు. వేరే ఆధారాల్లో 700 మంది, 800 మంది చనిపోయారు అని. సో భోంచేస్తున్నాము అంటే ఆ పంక్తిలో పిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు అందరూ భోంచేస్తున్న వాళ్ళని హతమార్చాలన్న ఆలోచన అయినా ఎవరికి వస్తుంది? అది పండగ పూట పండగ విందు తింటున్నారు. దీపావళి అన్నది హిందువులకి ఎంతో గొప్ప పండగ. వాళ్ళు వైష్ణవ భక్తులు. మేల్కోటే దేవాలయం ఏంటంటే రామానుజాచార్యుల వారు శ్రీరంగం నుంచి వచ్చి 10వ శతాబ్దంలో మేల్కోటలో ఆ దేవాలయం నిర్మాణం చేశారు. ఆయన అక్కడ 12 ఏళ్ళో 20 ఏళ్ళో అక్కడ ఉన్నారే. రామానుజాచార్యుల వారు ఉన్న స్థలం అది. అంత గొప్ప క్షేత్రములో ఉన్న బ్రాహ్మణుల్ని మొత్తం అందరినీ దీపావళి ముందు రోజు, నరక చతుర్దశి రోజు ఆయన హతమార్చాడు. ఇంకా ఇంతకంటే పెద్ద కిరాతకం అన్నది మనం ఇప్పుడు జలియన్వాలా బాగ్ అంటాము, దానికంటే కిరాతకమైన ఘటన ఇది.